వాటిని అనుసరిస్తే చాలు ఈ సృష్టి యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపాన్ని పొంది ఎన్నో మంచి కార్యాలు చెడు కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా. అసలు మనం ఇక్కడ ఉండడానికి కారణం ఈ దేహం మనకు మన తల్లిదండ్రులు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని జదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ. తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టినా చచ్చినా ఒకటే. అలాంటి వాడు పుట్టలోనే పుట్టి ఆ పుట్టలోనే నశించే చెదపురుగు లాంటి వాడు. కాబట్టి తల్లిదండ్రులపై దయ ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు వృద్ధాప్యం వస్తే వారిని పసి బిడ్డలలాగా కన్న బిడ్డలలాగా చూసుకోవాలి. అలా చెయ్యని కొడుకు ఉన్నా లేనట్లే. తల్లిదండ్రులకు పిడికెడు బువ్వ కూడా పెట్టని వాడు బ్రతికి ఉన్నా చచ్చిన శవంతో సమానమన్నారు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.